ఈ నెల 7వ తేదీన కొండేపిలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్లను కలెక్టర్ దినేష్ కుమార్ జేసీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పోస్టర్లను ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిపిఓ నారాయణ రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి షేక్ ఈష్ బాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈష్ బాషా మాట్లాడుతూ ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 50 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. నిరుద్యోగులైన యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మన కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపం నందు ఒక 50 మల్టీనేషనల్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, బెంగళూరుకి సంబంధించిన 50 మల్టీనేషనల్ కంపెనీలతో ఒక మెగా జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నామండి. మన ఆంధ్రప్రదేశ్లోని 7 ఐటీ కంపెనీలు, 7 ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీలు, ఒక 6 బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీలు, ఒక 6 ఫార్మా సెక్టార్కి సంబంధించిన కంపెనీలు, ఒక 2 జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించినవి, దాదాపుగా 50కి పైగా కంపెనీలతో ఒక 3000 వేకెన్సీస్తో ఆంధ్రప్రదేశ్లో మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒక 50 కంపెనీలతో శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి యొక్క కృషితో వాళ్ళు కొండేపి నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేకూర్చాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము 50 కంపెనీలని కొండేపి నియోజకవర్గంలో తీసుకొస్తున్నాము. ఈ 50 కంపెనీలకు ఎవరైతే యువత ఉన్నారో, ప్రకాశం జిల్లా మరియు కొండేపి నియోజకవర్గంలోని ఎవరైతే యువత ఉన్నారో ఈ యువత ఈ జాబ్ మేళాని సద్వినియోగపరుచుకొని, అంతేకాదండి సాయంత్రానికి ఆఫర్ లెటర్ల డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మినిమం జీతం 10,000 నుంచి మ్యాక్సిమంగా 35,000 వరకు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలోని మరియు ఒంగోలు, కొండేపి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క యువత ఈ సద్వినియోగపరచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల తరపు నుంచి కోరుతున్నామండి. థ్యాంక్ యూ.